Happy 3rd anniversary to Apollo Fertility. Prize. This is Colonel Dr. Sandeep Karunakaran, Senior Consultant at Apollo Fertility, Banjara Hills. It's a proud moment for me to be associated with this great organization. And even special is the fact that today is the 3rd anniversary of our Banjara Hill branch. We have been following a very ethical sort of a practice out here, a very transparent practice, a best in class and an all-encompassing practice, which means that we will have everything what infertility has to offer under one single roof. Not only that, we have a lot of outreach programs for our patients or our future patients or people who are not sure what their fertility potential is. One of them is for counseling these early married couples or the both people or the husband and wife who have been working together separately or in separate organizations to help them plan a family. What are their reserves? How much should they wait, or is it okay to wait? Senior Consultant Fertility and IVF Specialist. Ee roju 22nd of June. Today is a very important and a special day maaku. Ee roju మేము 3rd anniversary సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట మా సెంటర్లో. సో ఈ యానివర్సరీ ఎందుకు స్పెషల్ అంటే అన్ని యానివర్సరీస్ కంటే ఈ యానివర్సరీ వెరీ స్పెషల్ ఫర్ అస్ బికాజ్ జనరల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఇట్ ఈస్ అ లాంగ్ అండ్ ఇమోషనల్ జర్నీ, ఫిజికలీ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో ఫైనాన్షియలీ డ్రైనింగ్ యాజ్ వెల్. సో ఇంత ఛాలెంజెస్ ఓవర్కమ్ అయ్యి ఒక ఇమోషనల్ జర్నీ పేషెంట్స్ గో త్రూ అయిన తర్వాత ఫైనలీ దే బికమ్ పేరెంట్స్. సో వాళ్ళు మా మీద చూపెట్టిన ట్రస్ట్ అనేది వీ వాంటెడ్ టు అప్రిషియేట్. సో ఆ ట్రస్ట్ని వాళ్ళు చూపెట్టిన ట్రస్ట్ని అప్రిషియేషన్గా వీ సెలబ్రేటింగ్ దిస్ యానివర్సరీ విత్ దెమ్ అనమాట. విత్ ఆ పేషెంట్స్ వీ వాంటెడ్ టు సెలబ్రేట్ అండ్ వీ థ్యాంక్ దెమ్ ఫర్ దే సపోర్ట్ అండ్ దే ట్రస్ట్ ఇన్ అవర్ సెంటర్. సో జనరల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇది అపోలో ఫర్టిలిటీ ఒక యూనిక్ క్యాంపెయిన్ ఉందన్నమాట. అదేంటంటే నౌ ఫర్ ఫ్యూచర్, అంటే మన యొక్క ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది మనం ఇప్పుడు చేసుకుని తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండడానికి అనమాట. సో ఎవరైతే మనకు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు, ఎవరైతే యంగ్ లేడీస్ వాళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేయాలని అనుకోవట్లేదు, కెరియర్లో గ్రో అవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీని యూటిలైజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో దట్ వాళ్ళ ఎగ్స్ అనేవి స్టోర్ చేసుకుంటే వాళ్ళు రేపొద్దున 35 దాటిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయో, వాళ్ళ ఎగ్స్ అనేవి తగ్గుతాయో, ఆ టైంలో ఇది మనము ఈ ఏదైతే ఎగ్స్ స్టోర్ చేసుకున్నామో యంగ్ ఏజ్లో లెస్ దెన్ 30 years ఏదైతే స్టోర్ చేసామో అది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో